భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నరేష్, ఈశ్వర్రావుగా గుర్తించారు పోలీసులు. నరేష్ ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ చోరీ చేయగా ఈశ్వర్రావు ఆ కాపర్ వైర్ను కొనుగోలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇందులో నరేష్పై ఇదివరకే 21 కేసులు ఉన్నట్లు, అతను 5 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినట్లుగా వెల్లడించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో, పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటాడు అని స్పష్టం చేశారు. ఈ 5 కేసులు శిక్ష పడి దాదాపు 5-6 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇతని మీద అన్ని రకాల ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం, అన్ని పోలీస్ స్టేషన్లు తెలియజేస్తాం, దాని మీద సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. గూడూరుపాడు, 1 టౌన్, సుజాత్ నగర్ ఈ పోలీస్ స్టేషన్ జరిగే పరిసరాలు ఉన్నటువంటి 7వ తారీఖు ఈ జర్పుల కృష్ణ అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనది హలావుతండ హామ్లెట్ ఆఫ్ సరవారం. ఆయన ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ గురించి పోతే ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. ఆయన ఇంట్లో 5,80,000 రూపాయల ప్రాపర్టీ, ఒక ఆప్తుల బంగారం పోతుంది. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి నరేష్ వాళ్ళు ఎప్పుడైతే పోతారో చూసేసి ఆ ఇంటి వెనక తాళాలు బలగొట్టుకొని బీరో బలగొట్టి 5,20,000 రూపాయల బంగారం డబ్బులు, ఒక అరతుల బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వెహికల్ చెకింగ్ ఈరోజు చేస్తుంటే మా ఎస్ఐ రమాదేవి గారికి వాడు దొరుకుతుంది. దొరికి ఆయన ఇంట్రాగేషన్ చేస్తే 5 లక్షల రూపాయల క్యాష్ని రికవరీ ఇంటాక్ట్ ఏదైతే డబ్బులు పోయినా ఆ డబ్బులు